అమ్మా ఏమా ఈ తల్లో నువ్వు ఇక్కడ పడుకుంటావా? మరేం పర్వాలేదు, ఆ గ్రహాన్ని రాని ఇద్దరం చూసి వెళదాం. అమ్మా మరే ఏమిటే, మా కాలేజీ పక్కన పెద్ద దొంగతనం జరిగిందే. ఎవరితోనే? షావుకార్ రంగయ్య ఇంట్లోనే. పాపం ఎప్పుడు ఇనపెట్టి దగ్గర పడుకునేవాడట. నిన్న పురాణానికి వెళ్ళాడట. వెళితే ఏముంది, వచ్చేసరికి ఇనపెట్టంతా ఖాళీ, మొత్తం దొంగలు ఎత్తుకుపోయారట. ఆయన భార్య గుర్రు పెట్టి నిద్రపోతుందట. అమ్మ బాబాయ్, నగానట బోరుంది. అసలే మీ నాన్న కుంభకర్ణుడు. నేను వెళ్ళి ఇనపెట్టి దగ్గరే పడుకుంటా, నువ్వు ఆ గ్రహం పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చేసి. రోజులు బాగా లేవు. అలాగే మా. ఈ దొంగలు కూడా ఎక్కువైపోయింది. రోజే ఎక్కడానికి ఏమిటారు ఇప్పుడు? నీకే మోకాడు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. అయ్యో ఏమిటి కాడు పరిస్థితి, ఎవరైనా చూస్తే? అయ్యో కిందతో తగిలింది. ఓపిక లేకపోతే సరే పట్టండి. 1 2 3. కొమ్మేదో పట్టుకున్నట్టుంది, లేదా? కొమ్మలది ఏమి లేదు, పట్టండి. అమ్మా అమ్మా అప్పా అమ్మో నాన్న అప్ప నాన్న దెబ్బ తగిలిందా? లేదమ్మా, ఎంత చక్క లిఫ్ట్ లో ఎక్కొచ్చినట్టుందమ్మా. మావయ్య, అర్ధరాత్రి మీరు ఎందుకు లేచారు? అసలు మా తాడు ఎందుకు పట్టుకున్నారు? అది సరే గాని రే, ఎన్నాళ్ళ నుంచి సాగుతోందిరా ఈ తాడు ప్రేమ? మావయ్య, ఈ తాడుకు ముడేసి 3 ఏళ్ళయింది. మాకు ఆ 3 ముళ్ళు వేయించే భారం నీదే మావయ్య. రే, నాకేం అభ్యంతరం లేదురా. లిటిగేషన్ అంతా మీ అత్తదేరా. ఆ లిటిగేషన్ కి ఏదైనా లిటిక్లేషన్ మీరే పెట్టించాలి నాయర్ మావయ్య. ఉండు రే, చుట్టరికమే వృత్తే. ఫీజు పట్టకుండా మనం ఇంతవరకు కేసు పట్టలేదురా సన్నాసి. ఫీజేగా 6 నెలలు తిరగకుండా మనం అందిస్తాను. లిటిగేషన్. అమ్మాయి, నీకు 3వ నెల. నాన్న అవును, ఆలోచించుకోండి. ఏమిటమ్మా? అమ్మ, ఎందుకమ్మా వాంతి చేస్తున్నా? అమ్మ నా కూతురు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావమ్మా, ఎందుకు ఆకలేరా? అయ్యో అమ్మ నా కూతురు, ఇప్పుడు దాకా బాగానే ఉంటుంది కదా, ఏమొచ్చింది? ఎలా ఉందమ్మా? కొంప మునిగిపోయింది. ఏమండో, తొందరగా రండి. రమ్మ. ఏమిటి అంత కంగారుగా పిలుస్తున్నావు? తొందరగా డాక్టర్ తీసుకురండి. డాక్టర్ ఎందుకే? అందరం బాగానే ఉన్నాం కదా నీతో సహా. అందరం బాగానే ఉన్నాం, అవ్వాల్సింది కాస్త అయింది. అదిగో చూడండి. ఏమిటి? మట్టి గడ్డలు, మామిడికాయ ముక్కలు, నిమ్మకాయ తొక్కలు అంటే దీనికి అర్థం? నా శార్థం. ఆ లలితకైందే దీనికి అయింది. ఆ లలితకైందేది అంటే తాతలు కావచ్చు అన్నమాట. నీ సంతోషం చట్టుబట్టలు అయిపోను. ఎప్పుడు ఎడవాలో ఎప్పుడు నవ్వాలో కూడా నీకు తెలియదు. నా కర్మ. పోనీ నీకు తెలుసుగా, నువ్వు చెప్పిన నేను చేయమన్నావు. ఎగిరి గంతులేయండి. నిజమే. చేస్తా దాని సంగతి. ఎక్కడ్రా కర్రా? చెప్పు, ఎవడేవాడు చెప్పు. మీకేమైనా మతిపోయిందా ఏమిటి? సార్ ఎందుకు? ఊరంతా ఇంటే ఇంకేమైనా ఉందే? ఇంటే ఏమవుతుంది? నువ్వు దాస్తే మాత్రం దాగుతుందా?
లలిత సంగతి అందరికీ తెలియలా? రేపు మనగంట కూడా అంతే. ఇప్పుడు నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? నలుగురిలోనూ నేను ఎలా తలెత్తుకొని తిరిగేది? మీకు పుణ్యం ఉంటుంది, నెమ్మదిగా మాట్లాడండి. నెమ్మదిగా మాట్లాడమంటావా? నా గుండె మండిపోతోంది. ఆ లలిత చేసిన పనికి చంద్రశేఖరం గారు గుండె పగిలి తెచ్చాడు, నేను గుండె ఆగి తెస్తాను. అమ్మా పాపిస్తానా? నీ మొహం నాకు చూపించకు, మీ అమ్మకి చూపించు. అసలు పెళ్లి పిటాకులు లేకుండా నీకు 3 నెలల కడుప కొలట. పో బయటికి. ఏమండి అలా అనకండి, దాన్ని బయటకు పొమ్మంటే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. కన్నవాళ్ళం మనమే కాదంటే దానికి గతి ఏం కావాలి చెప్పండి. ఏ ఆ రోజు నువ్వు లలితను తన్ని తగిలేలా? ఆ రోజు బుద్ధి తక్కువ పనిచేశానండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అయితే చెప్పు, ఎవరు రాని మగుడు? నువ్వు అడుగుతావా లేక చెప్పించమంటావా? చెప్పిస్తానండి. అమ్మా సుబ్బులు, ఎవరే వాడు? వాడి పేరు చెప్పే తల్లి. నేను ఎలా చెప్పనే? అయ్యో మీ నాన్నగారు చంపేస్తారు, చెప్పవే. ఆగండి, చెప్పు తల్లి చెప్పు. అమ్మా అమ్మా, ఆయన గారి పేరు నేను చెప్పొచ్చా అమ్మా? అయ్యో నీ సిగ్గు బొగ్గైపోను. కొంప తగలబడిపోతుంటే సిగ్గంటావేమిటి? ఇది మన కొంప ఎక్కడ తగలటం లేదే. చెప్పవే. ఆయన పేరమ్మా, ఆయన పేరు చెప్పు. జేబీ. సచ్చినవాడా? చచ్చినాడే కాదు, చావబోయేవాడాను. వాడెక్కడున్నా సరే ఇప్పుడే వెళ్ళి చంపి పారేస్తాను. వాడి చర్మం మొలిచి చెప్పులు కుట్టించి తొడుక్కొని మెరీనా బీచ్ లో నడుస్తాను. ఏమండి తొందరపడకండి. వాడిని చంపేస్తే దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఎటొకట వాడిని తీసుకొచ్చి వాడికి ముడి పెట్టేస్తాను. తీసుకురండి. వాడు మన్నింటికి ఎందుకు వస్తాడే? వస్తే నువ్వు కాళ్ళు విరగొడతానన్నావుగా. అదేమిటండి, అవసరమైతే వాడు కాళ్ళు పట్టుకుంటాను. హలో అత్తయ్యా. వాడంతా వాడే వచ్చాడు. ఈ అవకాశాన్ని చెడగొట్టకండి. సరే వెళ్ళి మాట్లాడు. నేనే మాట్లాడతాను, మీరు రావద్దు. బాబు నాయనా అక్కడే నుంచున్నావే, రా. నేను రాను. గడప దాటితే కాళ్ళు ఎరగొడతా అన్నావుగా. అయ్యో ఏదో ఎగతాడికి అన్నమాట పట్టుకొని. బాబు రా. అయితే దాటనా? మళ్ళీ ఎందుకు దాటావు అన్న నెడితే మాత్రం ఊరుకోను. దాటనా? తొందరగా సానాసి. దాటనా? కూర్చో. అత్తయ్య ఏమిటివన్నీ? అవే తొక్కలు తోళ్ళు. చూడండి ఆయన, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే అత్తయ్య, నేను కూడా నీతో ఒక అతి ముఖ్యమైన విషయం చెబుదామనే వచ్చాను. చెప్పు. నీకో శుభవార్త. నా పెళ్లి ఖాయమైంది. షావుకారు సుబ్బయ్య కూతురిని చేసుకోబోతు. ఇవి చేతులు కావురా? కాదత్తయ్య, ఇవి చేతులే. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. పోనీ నీ కాళ్లే పట్టుకుంటాను. అమ్మమ్మ తప్పు తప్పు. అత్తయ్య పెద్దదాన్ని, ఇలా కూర్చో, ఇలా కూర్చో. పాప నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది అత్తయ్య. కానీ మీ అమ్మాయిని చూస్తే చేసుకోవాలనిపిస్తుంది. అవతల వచ్చిందేమో పెద్ద సంబంధం, కట్నం 1,00,000, కారు రేడియో, పిల్లేమో మినిస్టర్ గారి స్వయానుభావమరిది కూతురు. అంతేనా అత్తయ్య? ఆ 3 ముళ్ళు పడగానే ఉద్యోగం కూడా ఇప్పిస్తా అన్నారు. పైగానేమో మా హనీమూన్ చంద్రమండలంలో రాను పోను రాకెట్ ఖర్చులు కూడా వాళ్లే ఇస్తా ఉన్నారు అత్తయ్య. చూడైనా నువ్వు కోరినవన్నీ ఇస్తాను, అంతకంటే ఘనంగా చేయిస్తాను. సరేనా? చేయిస్తావా? కానీ ఈ పెళ్లి జరగదు అత్తయ్య. అదేమిట్రా? లలిత లేకుండా మా పెళ్లి జరగడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి మా పెళ్లికి రమ్మని లలితను పిలిచి తీరాలి. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళరుగా దాన్ని పిలవడానికి? ఏమే ఆ మొహం పెట్టుకునే వెళ్ళు. ఇప్పుడు ఎక్కడ మారుస్తాం కనుక మొహం. కరెక్ట్ అత్తయ్య.